హుస్నాబాద్ పట్టణంలో కాకతీయ కాలం నుండి వెలిసిన ఎల్లమ్మ దేవాలయం యొక్క భూములను కొందరు రాజకీయ నాయకులు మత ఛాందసవాదులు ఏదో ఒక రెవెన్యూ లోపాన్ని అడ్డుపెట్టుకుని దేవాలయ భూముల్ని ఆక్రమించుకుంటామనడు ఆ విషయానికి ఎలాంటి సంబంధం లేని హుస్నాబాద్ శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ని అర్ధరహితంగా విమర్శించడంతో పాటు బదనాం చేసి వారి యొక్క పేరును చెడగొట్టాలని రాజకీయ నాయకులతో పాటు మత ఛాందసవాదులు ఆరోపణలు చేయటం సరికాదని దేవాలయ భూమిని ఎవరు కూడా ఆక్రమించినా ప్రాణాలకు తెగించైనా ఎల్లమ్మ దేవస్థాన భూమిని కాపాడుకుంటామని భారతీయ కిసాన్ సంఘ డివిజన్ ఇన్ఛార్జ్ కవ్వ వేణుగోపాల్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైకోర్టులో పిటిషన్దారు మరియు దేవాదాయ శాఖ వారు చూసుకుంటారు కానీ మంత్రికి ఏం సంబంధం కాబట్టి ఇలాంటి చౌకవారు ఆరోపణలు మానుకోవాలి. ఎల్లమ్మ దేవాదాయ భూమిని ఏమాత్రం కబ్జా చేసినా హిందూ సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. హుస్నాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఎల్లమ్మ దేవాలయం యొక్క భూములపైన కొంతమంది ముస్లిం పెద్దలు అక్రమంగా 2005లో ROR ఎక్కించుకొని ఆ తర్వాత వాళ్ళ కుమారునికి చేసిన తర్వాత ఈరోజు దేవాలయ భూమి నాది అని చెప్పుకుంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి మళ్ళీ ఆ తర్వాత మంత్రి గారి పొన్నం ప్రభాకర్ గారిని బదనాం చేద్దామనే ఆలోచన గురించి హుస్నాబాద్ శాసనసభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఏ రోజు కూడా ఎల్లమ్మ దేవస్థానంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు, వివాదాస్పదం దాని గురించి పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా అంటే ఎల్లమ్మ దేవస్థానం యొక్క భూములు ఈరోజు మా తాతలు తండ్రుల నుండి కూడా చూడడం జరిగింది. గతంలో ఎల్లమ్మ దేవస్థానము యొక్క చుట్టుపక్కల ఎడ్ల బండ్లు నడిచేది. ఆ ఎడ్ల బండ్ల పక్కనే దుకాణాలు కూడా పెట్టుకునేంత విశాలమైన జాగ ఉండేది. అది ఎక్కడికి పోయింది అనేది మేము ఈ ముస్లిం సోదరులే అడుగుతున్నాం. ఒక రెవెన్యూ లోటుపాట్లను చూసుకొని 2005లో ఏదైతే రికార్డ్ ప్రకారం ఎక్కించుకొని మళ్ళీ ఇప్పుడు రాజకీయం చేయడం, దానికి కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు హిందువులే వారికి వత్తాసు పలుకుతూ మంత్రి గారి మీద ఆరోపణలు చేయడం మాత్రం చాలా విచారకరమైన విషయం. కాకతీయుల కాలం నాడు ఈ ఎల్లమ్మ దేవాలయము, తర్వాత ఎల్లమ్మ చెరువు, తర్వాత ఏదైతే సిద్ధేశ్వర టెంపుల్ ఉండడం జరిగింది. ఆ ఎల్లమ్మ చెరువు కానీ ఈ దేవాలయం కానీ ఈ మధ్యలో వచ్చినవి కాదు. కాకతీయుల కాలం ముందా లేకపోతే నైజాం కాలం ముందా అనేది ఎవరైతే ఆరోపణ చేస్తుండో వాళ్ళు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఏదో రెవెన్యూ రికార్డును పట్టుకొని మంత్రిని బదనాం చేస్తే మేము విలువలు వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి భూమిని యాక్వై చేసి దర్జాగా అమ్ముకుందామంటే హిందూ సంఘాలు కానీ హిందువులం కానీ ఏమాత్రం ఊరుకునే సమస్య లేదు. ఒక ఇంచు కూడా ముస్లిం సోదరులు యాక్వై చేస్తే ఎంతటికైనా పోరాటం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. దేవాదాయ శాఖ సంబంధించిన ఏదైతే అధికారులు చూసుకుంటారో అలాగే మీరు హైకోర్టులో ఇచ్చారు కాబట్టి హైకోర్టులో కూడా మీరు చూసుకోవాలి తప్పే కానీ మంత్రి మీద చౌకబారు ఆరోపణలు చేస్తే మేము వివిధ పార్టీలో ఉన్నా కూడా హిందువులకు అండగా రేణుకా ఎల్లమ్మ మాత యొక్క ఆ భూమికి సంరక్షించే విధంగా ఆయన మీద చౌకబారు ఆరోపణలు చేస్తే మాత్రం తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళ ఇండ్ల ముందరనే పెద్ద ఎత్తున ధర్నా ఇస్తామని కూడా ఈ సందర్భంగా చేస్తున్నాం. పిటిషన్ వేసిన భూమి దాని పక్కకు వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు అమ్ముకుంటారు. యాకూబ్ అనేటైనా అఫ్జల్ అనేటైనా అమ్ముకున్న తర్వాత మూడవ వ్యక్తి ఈయన ఈ రకంగా ఎట్లా వస్తాడు, ఈయనకి ఏ విధంగా ఉంటుంది అంటే భూములు ఇష్టానుసారంగా పంచుకున్నారా లేకపోతే దానికైనా సమాధానం చెప్పాలి. గతంలో ఎల్లమ్మ దేవస్థానాన్ని ఏమైనా కబ్జా చేసిరా లేకపోతే ఇది ఎందుకు అది చేస్తున్నారు? కోరికీయ నాయకులు వారికి మద్దతు పలకడంతోనే ఈ యొక్క ఆరోపణలు చేస్తున్నట్టు స్పష్టంగా కనబడుతున్నది. కానీ మంత్రి గారి మీద చేసిన ఆరోపణలు ఉపసంహరించుకోవాలి. ఈరోజు 2005లో చేసుకున్నటువంటి ROR ఏదైతే ముస్లిం పెద్ద చేసుకున్నాడో దాని మీద పూర్తి స్థాయిలో RDO తహసీల్దారు మరియు ఎంక్వైరీ చేసి అలాగే జిల్లా కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేస్తున్నాం.